సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తిథి మార్గశిర శుద్ధ త్రయోదశి తెల్లవారు 5:55 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం కృత్తిక రాత్రి 9:19 వరకు, తదుపరి రోహిణి, యోగం సిద్ధ ఉదయం 7:15 వరకు, కరణం కౌల ఉదయం 6:08 వరకు, వర్జం రాత్రి 9:19 నుండి 10:55 వరకు, దుర్ముహూర్తం పగలు 4:06 నుండి 4:51 వరకు, అమృతకాలం సాయంత్రం 6:55 నుండి 8:31 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 4:19 నుండి 5:40 వరకు. ఈరోజు విశేషం హనుమద్ వ్రతం. ఈరోజు ఆంజనేయ స్వామిని అర్చించి ఆంజనేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణాలు వంటివి చేసి సింధూరార్చన చేసినట్లయితే చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా శుభకరంగా ఉండగలవు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. బంధుమిత్రులతో మాటతేడాలు పడగలవు. వచ్చిందనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామిని దర్శించి సింధూరంతో అర్చన చేసినట్లయితే మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. ధైర్య సాహసాలు పెరుగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను వచ్చినదనం వచ్చినట్లు ఖర్చు అవ్వడం వల్ల మనసు ఆందోళనకరంగా ఉండగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం తగ్గగలదు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. ఈ రాశి వారు ఈరోజు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతులు పెరుగలవు. సాంఘిక దైవ కార్యక్రమాల్లో పాల్గొంటేందుకు ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే హనుమత్ బడబాలన స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. ఈ రాశి వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టం సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండడం. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడగలవు. ఈ రాశి వారు ఈరోజు అన్నదానాన్ని నిర్వహించుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేయట జరగగలదు. బంధుమిత్రుల యొక్క సహకారం లభించగలదు. విందు వినోద మూలకంగా ఖర్చులు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే రామరక్ష స్తోత్రాన్ని పఠించడం, రామాలయ దర్శనం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామికి సింధూరంతో అర్చన చేయడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. నూతన ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. వచ్చినదనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు ఈరోజు సూర్యనారాయణమూర్తిని అర్చించి పరమాన్నాన్ని నివేదించడం మంచిది. తదుపరి కుంభరాశి.
కుంభరాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను, గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగల మనశ్శాంతి తక్కువగా ఉండను. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామిని అర్చించి ఆంజనేయ స్వామికి పానకాన్ని నివేదించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి సంతానరీత్యా కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారు సంతానరీత్యా అభివృద్ధి కార్యక్రమాలు ఉండగలవు. చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి అర్చన ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామిని అర్చించి ఆంజనేయ స్వామికి సింధూర లేపనాన్ని చేసినట్లయితే మంచిది. ఇవి మేష ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలంతో మళ్ళీ కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.